రేణు దేశాయ్ అంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది. అలాంటి ఆమె వద్ద డబ్బులు లేకపోవడం, ఆర్థిక సాయం అడుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అది కూడా సోషల్ మీడియాలో QR కోడ్ సెండ్ చేసి విరాళాలు ఇమ్మంటూ కోరడాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆమె వద్ద డబ్బులు లేకపోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు అదే అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద హీరోయిన్. ఆమెకు అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉండేది. ఇక పవన్ కళ్యాణ్ తో పెళ్లికి ముందే సహజీవనం, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు, పెళ్లి అన్ని జరిగిపోయాయి. కానీ విడాకులు తీసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటి నుంచి పిల్లలను చూసుకుంటూ ఆమె జీవితం గడుపుతోంది. విడాకులు తీసుకున్నా సరే తన పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక రేణు దేశాయ్ మాత్రం తనకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో రేణు దేశాయ్ పేరు ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు రాజకీయాల్లోకి రేణు దేశాయ్ పేరు మరింత ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఆమె పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా సపోర్ట్ చేయకపోయినా రాజకీయంగా మద్దతు ఇచ్చింది. ఆయనకు ఓటేసి గెలిపించాలని కోరింది. అందుకే ఆమెకు సినిమాల్లో మళ్లీ అవకాశాలు వస్తున్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా ఆమెకు అండగానే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె ఇన్స్టాలో ఓ QR కోడ్ ను సెండ్ చేసి తనకు డబ్బులు విరాళంగా ఇవ్వాలంటూ పోస్ట్ పెట్టింది. దాంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇది నిజమేనా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు మాత్రం ఇది ఫేక్ అని, ఆమె ఇన్స్టా అకౌంట్ హ్యాక్ చేసి ఇలా పోస్టులు పెడుతున్నారేమో అంటూ చెప్తున్నారు. దీంతో ఇది కాస్త పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనిపై స్వయంగా రేణు దేశాయ్ స్పందించారు. నా అకౌంట్ హ్యాక్ కాలేదు, ఈ పోస్ట్ నేనే చేశాను అంటూ క్లారిటీ ఇచ్చింది. మూగజీవాల ఆహారం కోసం డబ్బులు కావాలని, అందుకే ఒక్కొక్కరు 3500 ఇవ్వాలని తన పోస్టులు పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల వీడియో చేయలేక ఇలా పోస్ట్ పెట్టానంటూ తెలిపారు. తనకు డబ్బులు ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పారు రేణు దేశాయ్. దీంతో ఆమె పోస్టులపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు చాలా మంది మూగజీవాల కోసం ఆమెకు డబ్బులు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.